హాయ్ గైస్, ఈరోజు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సూర్యాపేట బ్రాంచ్కి రమేష్ గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజూరాబాద్ నుంచి రావడం జరిగింది. వారు ఎలా తెలుసుకున్నారో మన బ్రాంచ్ గురించి, ఇంత దూరం ఎలా వచ్చారో అతని ద్వారానే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, మీరు ఎలా తెలుసుకున్నారు మన సూర్యాపేట బ్రాంచ్ ఇంత దూరం రావడానికి రీజన్ ఏంటో ఒక్కసారి మన స్టూడెంట్స్కి, మన ప్రేక్షకులకు, మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పండి. నమస్తే అండి, నా పేరు రమేష్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజూరాబాద్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 1 year నుంచి నేను వర్క్ వీసా కోసం తిరుగుతున్నాను. సో తిరగని కన్సల్టెన్సీ లేదు, తిరగని ఇది లేదనమాట. సో ఏంటంటే నేను ఏదైతే నేను కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసి ఇంకా నేను కొంచెం ఆర్థికంగా ఎదగడానికి కోసం నేను వర్క్ వీసా కోసం ట్రై చేస్తాను. సో 1 year బ్యాక్ నాకు ఏమైందంటే సేమ్ ఇలానే కన్సల్టెన్సీ ఒకటి ఉంటే వెళ్ళాను. సో వెళ్తే అక్కడ డబ్బులు కూడా కట్టించుకున్నారు, అన్నీ చేశారు. కానీ లిటరల్గా అక్కడైతే నేను చాలా మోసపోయాను. వాళ్ళు 1 year నా టైం వేస్ట్ చేశారు, ప్లస్ నా డబ్బులు కూడా వేస్ట్ చేశారు. కానీ వర్క్ వీసా అనేది ఇవ్వలేదు, ఇంతవరకు చేయలేదు. అయితే ఏం చేయాలో నాకు అర్థం కాక సరే ఏంటి అని ఇన్స్టాగ్రామ్లో నేను సెర్చ్ చేస్తుండగా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ అని ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే సురేష్ గారు సూర్యాపేటలో లాంచ్ చేశారు. సురేష్ గారు ఏంటంటే ఇంతకుముందు అతను సోషల్ సర్వీస్ అనేది నేను చూశాను. సో ఏంటి అని చెక్ చేసరికి కన్సల్టెన్సీ ఉంది. సో ఓపెన్ చేసేసరికి అన్ని రివ్యూస్ చెక్ చేశాను, అన్ని చెక్ చేశాను. సో దాంట్లో ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు నేను ఫోన్ చేయడం కూడా జరిగింది. వర్క్ వీసా అని అంటే వాళ్ళు వర్క్ వీసా ఉండదండి, స్టడీ త్రూ వెళ్ళాలి. మీరు ఎట్లా డిగ్రీ ఎంబీఏ చేసుకొని మీరు జాబ్ కూడా చేయొచ్చు అక్కడ. సో దాంట్లో మీ వీసా ప్రొవైడ్ చేస్తాం అదే అని చెప్పారు. వీలైతే ఫేక్ అని అలాంటిది ఏం లేదు, అన్ని మాటలు కూడా అట్లాంటివి ఏం లేదు. సో నేను రివ్యూ చేశాను. అండ్ ఇంకొకటి కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నాకు మాట్లాడిపించారు. సో మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాత కూడా అవునా సరే, ఎందుకనంటే ఈ కన్సల్టెన్సీ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ 7th బ్రాంచ్ ఇది. సో నేను ఎక్కడ దూరం నుంచి ఇక్కడ కన్సల్ట్ అయినా అంటే అర్థం చేసుకోండి, నిజంగా ఇదైతే జెన్యూన్గా ఉంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు ఇక్కడ నుంచి అక్కడి వరకు అకామిడేషన్ అంతా మనకు అన్ని చూసుకుంటారు వాళ్ళు. అవును అవును సార్. మన సూర్యాపేట బ్రాంచ్ లో ఓపెన్ అవుతుంది నుంచి మొన్న 21st నుంచి ఈ ఇంటెక్ ఆగస్టు 14th వరకు ఉంది. ఈ మధ్యలో మా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఫౌండర్ ప్రసాద్ గారు ఈ ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ బ్రాంచ్ లో అయినా సరే ఈ 21st నుంచి 14th వరకు ఏ స్టూడెంట్ అయితే అడ్మిషన్ అయ్యి మనకు టోకెన్ అమౌంట్ కట్టుకుని ఎగ్జామ్ చేస్తారో వాళ్ళు ఈ ల్యాప్టాప్ కి ప్రొవైడ్ ఎలిజిబుల్ అవుతారని మేము మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసుంటారు. సో ఆ ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్టే మీరు జాయినింగ్ అయ్యి మన దగ్గర నుంచి ప్రాసెస్ తీసుకొని వీసా తీసుకొని మీరు వెళ్ళే టైంలో మీకు ల్యాప్టాప్ అనేది మీకు ఇచ్చేసి పంపిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ జనరేషన్ లో ఈ టైంలో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రూపాయి కూడా పెట్టుకోవడానికి పోయేది, కానీ తక్కువ బడ్జెట్ లో తక్కువ దాంట్లో చాలా మంచిగా ఈ కన్సల్టెన్సీ అనేది చేస్తున్నారు. నిజంగా ఇంత తక్కువలో మనం బయటకు వెళ్ళి సంపాదించాలి అనేది అసలు ఇవ్వరు కూడా. కానీ మీరైతే సురేష్ గారు మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్. నేను కూడా మీరు ఆల్రెడీ మా రివ్యూస్ చూసారు. అవునండి. జైరాబాద్ నుంచి హుజూరాబాద్ నుంచి ఇక్కడ ఎంత దూరం వచ్చారంటే మేము ఆల్రెడీ మీకు చెప్పాము. మీరు ఫోన్ చేసి నాకు వర్క్ వీసా కావాలి సార్, నేను బయటికి వెళ్ళి అబ్రాడ్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పాలని నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్పాను. వర్క్ వీసా అనేది మనం ఏదన్నా చేస్తే ఎంఎన్సీ కంపెనీస్ త్రూగా ఇంటర్వ్యూ చేసుకొని ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళాలి తప్ప ఈ కన్సల్టెన్సీ త్రూగా ఎవరు వర్క్ వీసా ఇచ్చి పంపించారండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను. మీకు నేను చెప్పిన జెన్యూన్ రిపోర్ట్ కానీ జెన్యూన్ డేటా ప్రాసెస్ నచ్చి మీరు ఎంత దూరం వచ్చారో మీకు తక్కువ ఖర్చులోనే మేము ప్రాసెస్ చేసి మీకు ల్యాప్టాప్ తో చెప్పాము. అదే విధంగా చేస్తాం సార్, మీరు ఏం బాధపడకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 100% మా సూర్యాపేట బ్రాంచ్ నుంచి మీరు ఫస్ట్ స్టూడెంట్ అవుతారు. మీకు ఇంకా కొంచెం మేము సర్ప్రైజ్ చేసి గిఫ్ట్ ఏదో డిస్కౌంట్ ఇప్పిద్దామని నేను సార్తో కూడా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను వచ్చింది కూడా సమ్ టోకన్ అమౌంట్ అనమాట. టోఫెల్ ఎగ్జామ్ కోసం నేను రాస్తున్నాను.
ఆ టోకెన్ అమౌంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి నేను టోకెన్ అమౌంట్ ఇద్దామనే వచ్చానండి నేను. జెన్యున్ గా అంటే ఏదున్నా సరే ఎగ్జామ్ ప్రొవైడ్ చేసుకోవడానికి నేను రాయడానికి నేను టోకెన్ అమౌంట్ అనేది ఇస్తాను అనమాట. ఎందుకనంటే నాకు జెన్యున్ వచ్చింది, జెన్యున్ ఉంది కాబట్టి ఇంతకుముందు మోసపోయాను కాబట్టి బట్ జెన్యున్ గా వాళ్ళది కూడా రివ్యూస్ అనేది తీసుకుని నేను టోకెన్ అమౌంట్ పే చేస్తున్నానండి. అండ్ ఇంకొకటి సీరియస్లీ మీకు ఇంకా ఎవరైనా ఎదగాలి, మీకు బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది EFO కన్సల్టెన్సీ, వాళ్ళకి త్రూ చేయండి. 110% మీకు జెన్యున్ గా మీకు వాళ్ళు చేసి పెడతారండి, ఇదైతే ష్యూర్. థ్యాంక్ యూ అండి. మనం సూర్యాపేట బ్రాంచ్ EFO నుంచి మాట్లాడుతున్నాం. డైరెక్టర్ సురేష్ అండి. ఎవరైనా స్టూడెంట్స్ మీరు వర్క్ వీసా బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని ఏదో ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే జెన్యున్ ఏదన్నా మీరు MNC కంపెనీస్ నుండి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఆఫర్ లెటర్ తీసుకొని కంపెనీ వీసా తీసుకొని వెళ్లాల్సిందే తప్ప కన్సల్టెన్సీ త్రూగా ఎక్కడ మీకు ఈ జెన్యున్ గా మీకు వీసాలు అనేవి ప్రొవైడ్ చేయరండి. మేము ఈ యూరోప్ కంట్రీలో సైప్రస్ కంట్రీకి మేము 2 యూనిట్స్ టైప్ లో ఉన్నాం. ప్రజెంట్ మనకి ఇంటెక్ అనేది 14th వరకు లాస్ట్ ఉంది. మీరు ఏదన్నా జాబ్ చేసుకోవాలనుకుంటే 100% అక్కడ ఫుల్ టైం చేసుకునే వెసులుబాటు మేము కల్పిస్తున్నాం. కాబట్టి తక్కువ ఖర్చులో మన సూర్యాపేట బ్రాంచ్ నుంచి మీరు ప్రాసెస్ చేసుకొని మీరు వెళ్ళి మంచి పనులు చేయించుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.